everyone, welcome back. చాలా రోజులైంది నేను మీ ముందుకు వచ్చి మాట్లాడడము, ఒక వీడియో చేయడము. సో చాలా మంది అడిగారు నన్ను ఏమైంది వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని. సో వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నవంబర్ 14th మా బాబు పుట్టాడు. సో బాబు పుట్టిన తర్వాత తెలిసిందే కదా, చాలా బిజీగా ఉంటాము పిల్లలతోటి. సో చాలా బిజీగా ఉన్నాను. అండ్ ఆల్సో నాకు నా ప్రీవియస్ నా హెల్త్ ఇష్యూస్ని కొంచెం ట్యాకిల్ చేయడము, మేనేజ్ చేసుకోవడము. సో కొంచెం చాలా బిజీగా ఉంది, యాజ్ వెల్ as చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. సో అండ్ ఆల్సో మేము రీసెంట్గా మా కొత్త ఇంట్లోకి మూవీన్ అయ్యాము. సో మూవీన్ అయిన తర్వాత సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. సో ఇప్పుడిప్పుడే సెటిల్ డౌన్ అవుతున్నాం అనమాట. సో అందుకని నేను కొంచెం చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నాను. దానివల్ల ఆల్మోస్ట్ 9 months అయింది నేను వీడియోస్ చేసి, ఒక ప్రాపర్ వీడియో చేసి. షార్ట్ వీడియోస్ చేస్తున్నాను, బట్ ఒక ప్రాపర్ వీడియో చేసి చాలా రోజులు అయింది. సో ఇప్పుడే కొంచెం సెటిల్ డౌన్ అవుతున్నాం కాబట్టి హోప్ఫుల్లీ నేను మళ్ళీ మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్తో, కొత్త కాన్సెప్ట్స్తో, కొత్త వీడియోస్తో వస్తాను, మళ్ళీ వీడియోస్ చేస్తాను అని చెప్పి అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ నాకైతే అదే ప్లాన్ ఉంది. అండ్ మీరు నోటీస్ చేస్తే ఛానల్ నేమ్ రీసెంట్గా చేంజ్ చేశాను కదా. ఇంతకుముందు ప్రియాస్ హ్యాక్స్ ఉంది, ఇప్పుడేమో బ్యూటీ అండ్ బ్లిస్ విత్ ప్రియా అని ఉంది. సో ఛానల్ నేమ్ కూడా చేంజ్ అయింది. సో ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ అయింది అంటే బేసికలీ నేను యూట్యూబ్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ ఇన్ 2017 నేను వీడియోస్ దేని మీద అంటే డిఐవై హోమ్ రెమెడీస్ మీద చేసేదాన్ని, అండ్ సమ్ హెల్త్ టిప్స్ మీద చేసేదాన్ని. ఓన్లీ అక్కడి వరకే చేసేదాన్ని. డిఐవై హోమ్ రెమెడీ ప్యాక్స్ కానివ్వండి అట్లా చేసేదాన్ని. సో అందుకని ఆ టైంలో నాకు బ్యూటీ హ్యాక్స్ ఛానల్ కాబట్టి ప్రియాస్ హ్యాక్స్ నేమ్ అప్రోప్రియేట్గా అనిపించి నేను అదే కంటిన్యూ చేశాను. బట్ తర్వాత నేను నా ఛానల్లో మేకప్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. మోర్ ఆన్ స్కిన్ కేర్ అండ్ మేకప్ వీడియోస్ చేస్తున్నాను. సో నాకు ఎప్పటి నుంచో ఉంది ప్రియాస్ హ్యాక్స్ అనే నేమ్ అంతా సూట్ అయినట్టు లేదు కదా నా ప్రస్తుతం నా వీడియో ప్రొఫైల్కి అని. అండ్ నేను ఇప్పుడు కంబ్యాక్ లాగా వస్తున్నాను కాబట్టి నేను వ్లాగ్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ కాదు, బట్ మేబీ షార్ట్స్లో మినీ వ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాని అంతటికి నాకు ప్రియాస్ హ్యాక్స్ అనే నేమ్ అంత అప్రోప్రియేట్ అనిపించలేదు. అందుకని ఆలోచించి బ్యూటీ అండ్ బ్లిస్ విత్ ప్రియా అని చెప్పి ఛానల్ నేమ్ చేంజ్ కూడా చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే బ్యూటీ అండ్ బ్లిస్ విత్ ప్రియా నాకు ఇంకొంచెం నచ్చింది. ఛానల్ నేమ్ వినడానికి కూడా కొంచెం ఇంకా బాగుంది అనిపించింది. సో వ్లాగింగ్ కాన్సెప్ట్ అయితే నాకు చాలా కొత్త కాన్సెప్ట్ అనమాట. నేను ఎప్పుడు వ్లాగ్స్ చేస్తానని అనుకోలేదు. అసలు నా ప్లాన్లో లేదు. నా యూట్యూబ్ ప్లాన్లో వ్లాగ్స్ చేయడం అనేది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అసలు నా ప్లానే కాదు అది. బట్ చాలామంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్నారు, వ్లాగ్స్ చూడాలని ఉంది మాకు, వ్లాగ్స్ చేయొచ్చు కదా అని చెప్పి. సో డైలీ వ్లాగ్ అయితే నేను ఐ కెనాట్ ప్రామిస్ డైలీ వ్లాగ్స్ అయితే నేను చేయదలుచుకోవట్లేదు. బికాజ్ నా ఛానల్ మెయిన్ కంటెంట్ నేను ఇంకా స్కిన్ కేర్ అండ్ మేకప్ వరకే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ మధ్యలో ఏమైనా ఫ్యాషన్ కంటెంట్, బ్యూటీ కంటెంట్ ఇది ఇంక్లూడ్ చేస్తాను. సో అందుకని మెయిన్ స్ట్రీమ్ కంటెంట్ అదే ఉంచుదాం అనుకున్నాను. వ్లాగ్ అయితే మేబీ వన్స్ ఇన్ వారానికి ఒకటి వీక్లీ వ్లాగ్ లాగా, లేదంటే చెప్పాను కదా యూట్యూబ్లో షార్ట్స్లో మినీ వ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ డోంట్ నో వర్క్ అవుతుందో లేదో. మీకేమన్నా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో సజెషన్స్ ఏమన్నా ఉంటే ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ దెమ్ యాజ్ వెల్. సో ఇంకా దాంతోపాటు చెప్పాను కదా న్యూ హౌస్లోకి మూవీన్ అయ్యామని. సో నాకు ఒక స్టూడియో స్పేస్ లాగా వచ్చింది. యాక్చువల్లీ ఇది కిడ్స్ రూమ్ అనమాట. సో నేను కిడ్స్ రూమ్ని ప్రస్తుతానికి నేను యూజ్ చేసుకుంటున్నాను నా స్టూడియో సెటప్ అదంతా పెట్టుకోవడానికి. సో మేబీ మా అబ్బాయి ఫ్యూచర్లో పెద్ద అయ్యి అమ్మ నువ్వు ఇంకా నా రూమ్ నాకు ఖాళీ చేసేయి అని చెప్పేంత వరకు యూజ్ చేసుకుంటానేమో, ఐ డోంట్ నో. అండ్ నెక్స్ట్ నాది వీడియో బ్యాక్గ్రౌండ్ మీరు చూసారు కదా. వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు నేను క్లాత్ బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేసేదాన్ని. సో అది ఎవ్రీ టైం సెటప్ చేసుకోవడం, తీయడము నాకైతే వీడియో సెటప్ చేసుకోవడానికే నాకు సగం ఎనర్జీ అయిపోయేది అనమాట. సో అందుకే నేను మాటికి బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేయకుండా ఏదైనా స్టాండర్డ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని అనుకున్నాను.
సో అందుకే ఇది చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అనమాట. ఇందులో నాది మేకప్ కలెక్షన్ ఉంటుంది, ఓన్లీ నా మేకప్ కలెక్షనే. సో అది నేను ఇందులో ఉంచాను. నాకు ఎప్పటి నుంచి ఉంది ఇట్లా ఒక చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ ఉండాలి, అలా బ్యాక్గ్రౌండ్లో నేను వీడియో చేయాలి అని చెప్పి అనుకున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ మంచి నాకంటూ ఒక చిన్న వీడియో రూమ్ లాగా, స్టూడియో రూమ్ లాగా వచ్చింది. సో ఇవి ప్రస్తుతానికి నా సైడ్ నుంచి అప్డేట్స్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మళ్ళీ ఒక కమ్బ్యాక్ లాగా మళ్ళీ చేయడానికి, వీడియో కంటెంట్ క్రియేషన్ చేయడానికి. నాకైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి. ఐఎమ్ ఓపెన్ ఫర్ సజెషన్స్. మీకు ఏదైనా వీడియో సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను అవి కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కంటెంట్ ఏం చేయాలి అని చెప్పి ఇంకా డిసైడ్ అవ్వలేదు. నార్మల్ కంటెంట్ చేస్తానా, మినీ బ్లాగ్ చేస్తానా, ఐ రియల్లీ డోంట్ నో. సో చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం.